Welcome to her Design Diaries. I am Ruchi, and here you will find beginner friendly edits, movie reviews, and honestly, just everything that I adore. చాలా రోజుల తర్వాత ఒక మూవీ చూశాను. మూవీ నేమ్ వచ్చేసి అనగనగా. ఎక్కడ స్ట్రీమ్ అవుతుందంటే ఈటీవీ విన్ యాప్లో. సో మనం సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కనుక మనం ఈ మూవీని వాచ్ చేయొచ్చు. సో మూవీ గురించి చెప్పాలి అంటే స్టోరీ అయితే బాగుంది. మూవీ కూడా నాకు చాలా నచ్చింది. సో ఇన్ కేస్ మీకు జెర్సీ ఆర్ ఎల్స్ 35 ఇలాంటివి కనుక మీకు నచ్చినట్టయితే ఈ మూవీ కూడా తప్పకుండా నచ్చుతుంది. ఈ రీసెంట్లో మన ఫ్యామిలీతో కనుక ఎంజాయ్ చేస్తూ ఏదైనా మూవీ చూద్దామంటే అలాంటి మూవీస్ చాలా తక్కువ రిలీజ్ అవుతున్నాయి. సో ఇన్ కేస్ మీరు కనుక మీ కంప్లీట్ ఫ్యామిలీతో ఒక మూవీని మంచిగా చూడొచ్చు అంటే ఈ మూవీ మీరు ఖచ్చితంగా వాచ్ చేయొచ్చు. సో కమింగ్ టు ద మూవీ, సో ఈ మూవీ అనేది ఒక ఫాదర్ అండ్ సన్ రిలేషన్ పైన వాళ్ళ బాండింగ్ చుట్టూ రివాల్వ్ అవుతుందన్నమాట. సో సిమిలర్ టు జెర్సీ, బట్ ఈ మూవీకి ఉండే ఎమోషన్స్ కానీ వే ఆఫ్ నరేషన్ కానీ డిఫరెంట్ ఉంటుంది. ఈ మూవీలో మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన కూడా కొన్ని పాయింట్స్ అనేవి రేస్ చేస్తారు. అది కూడా నాకు చాలా నచ్చింది. అండ్ కమింగ్ టు సినిమాటోగ్రఫీ, మనం ఎలా అంటే మనకి ఏదో హై బడ్జెట్ మూవీ చూస్తున్నామన్న ఫీలింగ్ అయితే రాదు. మనకి లైక్ వెబ్ సిరీస్ కానీ లేకపోతే షార్ట్ ఫిలిమ్స్ కానీ చూసే ఫీలింగ్లో అయితే మనకు కలుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సుమంత్ గారి యాక్టింగ్ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు ఈ మూవీలో. అండ్ ఆయన మూవీ సెలెక్షన్స్ కానీ మనకు తెలిసిందే. సో పాస్ట్ మూవీస్ చూస్తే సో చాలా ఇయర్స్కి వచ్చినా కూడా మూవీ అనేది చాలా బాగుంటుంది. అండ్ కమింగ్ టు సాంగ్స్ నాకు తెలిసి మేబీ 1 or 2 ఉంటాయి. సో అవి కూడా బాగున్నాయి. అండ్ సేమ్ మీరు కూడా నాలాగా ఎమోషనల్ చాలా అయితే కనుక సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషనల్గానే ఉంటుంది. చాలా కనెక్ట్ అవుతారనమాట. ఇన్ కేస్ మీకు ఫాదర్ బాండింగ్ మీది ఎక్కువ ఉంటే కనుక మీరు ఈ సినిమాకి చాలా రిలేట్ అవుతారు. అండ్ చాలా బాగుంటుంది కూడా. ఇంకా ఎండ్లో అయితే చాలా ఎమోషనల్గా ఉంటుంది, బట్ నచ్చుతుంది మీకు. సో ఇన్ కేస్ ఈ వీకెండ్ కూడా మీరు మీ ఫ్యామిలీతో ఒక మంచి కాఫీ లాంటి సినిమా చూడాలంటే ఈ మూవీని తప్పకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.